ముద్ద మందారం. నేను పెట్టుకున్నాను, మా పాప కూడా పెట్టాను. అలాగే చెర్రీ టమాటాస్, ఇంకా వైట్ వంకాయలు వైట్ వంకాయలు వస్తారు ఈరోజు. ఇంకా అలా అనమాట. తర్వాత వాళ్ళు పట్టేసి చెట్లను చూస్తున్నారు కదా, అదనమాట సంగతి. నా గార్డెన్ అంటే చాలా ఇష్టం అండి. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఆల్రెడీ చెప్పండి. వంట, ఇల్లు, పిల్లలు, బట్టలు, గార్డెన్ ఇలాంటివి కదా లేడీస్ ఇష్టం. అదనమాట. ఈరోజు వంకాయలు, చెర్రీ టమాటాలు నచ్చిందో చూసేద్దామో వచ్చింది మన గార్డెన్లోకి. ఈరోజు మన గార్డెన్లో హార్వెస్టా ఏంటి? ఏమేంటి చెప్పు. ముద్ద మందారాలు ఆల్రెడీ మా పాప ఒకటి నేను ఒకటి పెట్టేసుకున్నాం అండి. 5 వచ్చాయి ఈరోజు కదా, 5 వచ్చినాయి పెట్టేసుకున్నాము. వంకాయలు ట్రైన్లు పోతూనే ఉంటాయి అదనమాట. ఇంకా కానిచ్చేయి తొందరగా కానిచ్చేయి. ఇంకా ఓకే, ఇంకా ఓకే. రేపు మొగ్గలు కూడా ఉన్నాయండి ఇంకా చాలా. అంటే ఈరోజు 5 వచ్చాయి కదా, ట్రైన్స్ పోతున్నాయి కదా, అందుకే చూస్తూ ఉంది మా పాప. ఇంకా వంకాయలు కోసేద్దామా? పద పద. ఇదిగా ఇక్కడ ఉన్నాయమ్మా, చెట్టు ఉంగిపోయింది. అబ్బా శ్రవంతి ఇక్కడ చూడు, వావ్ సూపర్. అసలు వంకాయలు ఎన్ని వచ్చినాయి అమ్మా చూపించు. అమ్మో చెట్టు కూడా అసలు చూడు ఎట్లా వంగిపోయింది. అమ్మో అయిపోయొద్దు అసలు. అదే 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 చిన్న పిందికాయలు. ఇదిగో ఒకటి కొయ్యి ఉండండి జాగ్రత్త. అయ్యో మా అమ్మాయికి వంకాయలు కొయ్యటం కూడా రాదండి. ఇదిగో ఇక్కడ కొయ్యి అది. అయ్యయ్యో హడావుడిగా ఉంది పాపం. దా 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 దా. ఇది ఇక్కడ ఉన్నాయి చూడు, ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడే పట్టుకో, నేను పట్టుకుంటాను. కొమ్మ పట్టుకో, నువ్వు పట్టుకో. అయ్యో ఉండు కనిపించట్లా. చెట్టు కట్ చేస్తాం, కట్ చేయి. అర్రే కొయ్యటం కూడా రాదు మా అమ్మాయికి అయితే. ఇదిగో ఇట్లనే ఉంటుంది ఇంకా అంతే. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 5 వచ్చినాయా? ఇది ఇక్కడ ఒకటి ఉంది. అరే ఇక్కడ ఒకటి ఉంది, మనం చూసుకోలేదు. ఇది ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఇదిగో అక్కడ ఒకటి ఉంది. నేను పట్టుకుంటా. ఉండు ఓకేనా? బా ఉండు. అబ్బా అది సంగతి. కనిపిస్తుంది ఇప్పుడు. మళ్ళీ చెట్టు కట్ చేస్తాను, నా భయం అందుకని. అబ్బా వచ్చాయండి. ఇదిగో చూడండి వంకాయలు కోడిగుడ్ల లాగా. అబ్బో ఇక్కడ ఒకటి ఉంది. ఏది రాదు? ఇంకొకటి ఈ కూడా కోద్దామా? ఉండు. అర్రే సరే కానీ ఇంకెందుకు, ఏం చేయాలా వాటిని? ఎల్లో కలర్ వాటిని బాగుంటాయా చట్నీ? విత్తనాలు కదా ఒకటి ఉంచా కదా అక్కడ. ఎన్ని వచ్చాయి మొత్తం? వావ్. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది చిన్నదా. వచ్చింది. ఇప్పుడే కొయ్యొద్దు సరేనా? ఓకేనా? ఎన్ని వచ్చినాయి మొత్తం? ఉండు కాయలన్నీ 3, 6, 7, 8, 9, 10, 11, 12. అది కూడా కోసాయి. చిన్నదే పెద్దది చూసారా? చిన్న ఎందుకు కోస్తారు? అది వంకాయల సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీ చెర్రీ టమాటాలు వస్తుంది. అదే అదేంటి మందారాలు అక్కడ ఉన్నాయి చూడు. మందారాలు వంకాయలు అయిపోయినాయా? చెర్రీ టమాటాలకి వెళ్దామా? ఇంకా చెర్రీ టమాటాల దగ్గరికి వెళ్దామా? సరే పద. దాంట్లోనే కోసాయమ్మా, ఏం కాదు. అవునా? ఏమైతే నీకు భయమా చెర్రీ టమాటాలు కోయటానికి? సరే ఉండు, నేను కోస్తా ఉండు. అయితే భయమని కాదులే కానీ ఓకే ఇటీ పట్టుకో. అవి దగ్గరగా ఉన్నాయి కాబట్టి కోసేసింది మా అమ్మాయి. ఇప్పుడు నేను కోస్తా. చెర్రీ టమాటాల దగ్గరికి వచ్చేసింది మా అమ్మ. ఇక్కడ చూపించు, నేను అందరికి చూపిస్తాను. ఇదిగో కనిపిస్తుందా చెర్రీ టమాటాలు? చూసారా చిన్నవి. ఇదన్నమాట కదా. ఈరోజు మన గార్డెన్లో వచ్చిన వంకాయలు, చెర్రీ టమాటాస్, ముద్ద మందారాలు ఇంకా ఉన్నాయి. చెర్రీ టమాటాలు కోస్తా ఇప్పుడు. ఉన్నాయా? కరేపాకు కావాలమ్మా కూరలోకి, మెంతం కూర కానీ. ఇదిగో ఇక్కడ చూసారా గుత్తులు వచ్చినాయి. ఇదిగో ఇక్కడ నీళ్ళు పోయాలమ్మా చెట్లకి, పాపం ఎండిపోయింది. పోద్దాం.
ఇక్కడ ఉన్నాయి 2 ఉన్నాయి కోస్తానే. అంతేనా? అయిపోయినాయి ఇంకా? ప్రస్తుతానికి ఇంతే. ఇంకా ఇంకా అంతే, వాటర్ పోసుకోవడమే చెట్లకి. చూసారా? ఆగు. చూసారా, మా మమ్మీ ఈరోజు హార్వెస్ట్ చేసినాం అన్నమాట. మా ఇంట్లోకి పూటకు కూర అయిపోతుంది. లైక్ చెర్రీ టమాటోస్, వైట్ వంకాయలు. మందారాలు అంటే ఇంకా అది హెయిర్లో పెట్టుకోవచ్చు, హెయిర్ కేర్కి వాడుకోవచ్చు, స్కిన్ కేర్కి వాడుకోవచ్చు, ఇంకా మన ఇష్టం, దేవుడికి పెట్టుకోవచ్చు. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా పూల గురించి చెప్పేది ఏమి ఉండదు ఎవరైనా. సరేనా? నిజంగా వైట్ అన్ని వంకాయలు ఒక ఏమంటారు వెరైటీ అయితే ఇది ఒక్కటి మాత్రం ఎందుకో వెన్నెస్ వేయకపోయినా వెన్నెస్ చేసిన టేస్ట్ వస్తుంది. కరెక్ట్, అవును. అదేంటో తెలీదు. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 2 ఛానల్స్, 2 ఇన్స్టాగ్రామ్స్ మనకి. తప్పకుండా నేను వీలైనంత వరకు వీడియోస్ మన సొంత కంటెంట్ ఇలా నాకు వీలైనంత వరకు మన ఇంట్లో పెడతానమాట. అంతే కదా, బాగుంటుంది కదా, మనకి గుర్తుగా ఉంటుంది వీడియోలు, ఇంకా పనికి వస్తాయి. ఇట్లా ఇంట్లో మన చేతులతో పండించుకున్నాం మనం తింటే అదొక సాటిస్ఫాక్షన్. చక్కగా ఇలా ఇంట్లో పండించుకోవాలండి వీలైనంత వరకు. బాగుంటుంది చక్కగా ఇంట్లో కాలక్షేపం అనుకుంటా కానీ ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట. ఇలా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. మనం ఇంట్లో పని అవగానే ఇక్కడికి వచ్చేస్తాను నేను రోజు మొక్కల పని చూసుకుంటాను. చూసారు కదా, నా ఆనందానికి అంతే ఉండదు అనమాట. నా ఆనందం నా ఫేస్లో కనిపిస్తుంది. చూసారు, ఎప్పుడన్నా గమనించారా మీరు? అంత ఇష్టం అనమాట నాకు. చూసారా, మన చేతులతో మనం పండించుకుంటే ఎంత బాగుంటుందో కదా. పెద్ద పెద్ద పువ్వులు వచ్చాయి చూడండి అసలు. ఇక గుత్తులు గుత్తులు. అదొక సాటిస్ఫాక్షన్, అదొక సాటిస్ఫాక్షన్. ఇల్లు ఉంటుంది. హెల్త్కి హెల్త్, ఎక్సర్సైజ్ కూడా అయినట్టు ఉంటుంది. 8,000 పెట్టి కొనుక్కొచ్చిన కన్నా ఇలా చేసుకుంటే చాలా సంతోషం ఉంటుంది. ఓకేనండి, బాయ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మనం అన్నీ హార్వెస్ట్ చేస్తాం కదా, చెట్లకు నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి పోస్తే మళ్ళీ నైట్ కదా చక్కగా తెల్లారేటప్పుడు మళ్ళీ మంచి పట్టుకుంటుంది. నీళ్ళు బాగా బాగుంటుంది. దీంట్లో చక్కగా ఇట్లా చేస్తే మనం ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. మన చేతులతో మనం ఇక్కడ మాకు చూపిస్తారండి. ఇక్కడ రోజు చక్కగా పట్టుకొని ఇక్కడ నీళ్ళు ఇటు వేస్తే హ్యాపీగా బాగుంటుంది. వీటికి కూడా ఉన్నాయి కదా, వీటికి కూడా పోయాలి, పొనగంటి వాటికి. ఒక్క నిమిషం. ఈ మొక్కలన్నిటికీ ఇప్పుడు వాటర్ పోసుకుంటూ వెళ్ళిపోయి పోసుకోవాలి. ఆకు చెట్టుకు కూడా నీళ్ళు, మట్టి కొంచెం ఎండిపోయినట్టే ఉంది. ఇలా ఉందన్నమాట. బియ్యం వాటర్ గవర్నమెంట్. వీడియో తీస్తున్నాను. చూసా చూసారా ఎలా ఉందో? మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం. ఏం చేస్తాను, మందారాలు కోసుకొచ్చుకున్నా చక్కగా. చూడండి ఎంత బాగున్నాయో. మన గార్డెన్ చూస్తుంటేనే కడుపు నిండిపోయిందండి నాకైతే. అమ్మా, మా మమ్మీకి ఇదే ప్రపంచం అన్నమాట. ఈరోజు మన చెర్రీ టమాటాలు ఇంకా వంకాయలు అన్నీ కోసాం కదా. మీకు నచ్చిందా ఈ బ్లాగ్? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
మనది బుజ్జి బుజ్జి బ్లాగ్స్ ఇంకొకటి కూడా ఉంది ఛానల్, తప్పకుండా 2 ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, తప్పకుండా అవి కూడా ఫాలో అవ్వండి, నన్ను సబ్స్క్రైబ్ చేసి